లేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం అంతా హామీల చుట్టే తిరుగుతుంది గొడవ అంతా కూడా. కేసీఆర్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులైనా కానీ రుణమాఫీ ఇవ్వలేదు, 6 హామీలు తీర్చలేదని చెప్పి. మరొకవైపు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని. రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? దాదాపు 120 రోజుల పాలన ముగుస్తుంది. సో వాళ్ళు హామీలు, ఎందుకంటే మీరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చారు, ఇప్పటికీ ఫ్రెండ్సే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందా, నిలబెట్టుకుంటుందా? ఆగస్టు 15కి కూడా ఇది నిలబెట్టుకునే ఆలోచన లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు హామీ ఇచ్చారు, సంతకాలు పెట్టారు, అధికారులు రాకముందుగా హామీలు ఇచ్చారు, పూజ సంతకాలు పెట్టారు, 100 రోజులు టైం అడిగారు, ఆగస్ట్ 15th అన్నారు. మేమన్నీ వెయిట్ చేయాలి కదా, అమలు చేసేది లేదండి. ముందే ఆలోచించుకుని మీరు చేయని శాపనాలు పెట్టే బదులు చేయనేయండి, చేస్తే మంచిదే. హామీల్లో 1 నెల అటు ఇటు కావచ్చు, కానీ అవుతుంది నేను అనుకుంటున్నా. అవ్వకుండా పోతే అప్పుడు సబ్మిట్ చేసుకుంటాం, అప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకుంటాం. అంటే వాళ్ళు హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేయడానికి టైం కూడా ఇవ్వకుండా, కనీసం వాళ్ళు చెప్పిన టైం కూడా ఇవ్వకుండా వెంటనే మీరు రిజైన్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హరీష్ రావును ఈయన ఇద్దరు రాజీనామాను అంటున్నారు. మీరు వెళ్ళి జనసేన వెనుకోబడ్డారు, ఈయన జనసేన వెనుకోబడ్డారు. ఫెయిల్ అయితే ఫెయిల్ డిస్కస్ చేసుకోవచ్చు. రాజీనామాలు కూడా ఎందుకు? జనం ఏం చేశారు పాపం? మళ్ళీ మీరు రాజీనామా చేస్తే మళ్ళీ జనం మీద పడాలా? ఇదంతా కేవలం ఆర్గ్యుమెంట్స్. నేను రాసిస్తున్నా, ఎవరు రాజీనామా చేయరు. రేవంత్ చేయడు, హరీష్ చేయడు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేస్తుంది అని కేసీఆర్ అంటున్నారు. తమ ప్రభుత్వం 100కు పైగా సీట్లు ఉన్న తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది, ఇక కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉంచదు బీజేపీ అనేది కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఏం జరగబోతుంది సార్? ఊరికి వచ్చింది కాదు, గోవాలో బీజేపీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ బీజేపీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఓపెన్ చేసింది. అట్లా మీకు చరిత్ర చూస్తున్నాం కదా, అస్సాంలో అట్లా జరిగింది, మణిపూర్లో జరిగింది. అందులో వాళ్ళ చరిత్ర ఏంటంటే వాళ్ళు ఎన్నికైన గవర్నమెంట్ ఎట్టో ఒకటి పడగొట్టించి చీల్చి చెండాడి మళ్ళీ వాళ్ళ జెండా రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ దేశం ఏదో ఒక పద్ధతుల్లో హడావుడి చేసి ఇక్కడ పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కొంచెం ఊనుకొనియండి బీజేపీని. డెఫినెట్గా అక్కడ ఉండేటువంటి ఫస్ట్ వాళ్ళ జెండా నాటడానికి కావాల్సిన ప్రయత్నంలో ఎవరు అడ్డు వస్తే వాళ్ళు నరికి ఆడబారేసి వాళ్ళు చేయగలరు. ఆంధ్రప్రదేశ్గా ప్రమాదం ఉంది, తెలంగాణగా ప్రమాదం ఉంది, భారతదేశం మొత్తంగా ప్రమాదం ఉంది. బీజేపీ చేసింది, ఇంకా చేయబోతుంది. దాన్ని మనం నమ్మాల్సిన తప్ప ఇంకోటి కాదు. నారాయణ గారు